బిచ్చగాడు. హర్యానాలోని అంబాలా నగరంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయాల ముందు పాత 3 చక్రాల సైకిల్ పై కూర్చొని భిక్షాటన చేసే వృద్ధుడు సాధారణ యాచకుడు కాదని మరణం తర్వాత బయటపడింది. రైల్వే రోడ్, హనుమాన్ టెంపుల్, అంబాల వద్ద లేఖరాజ్ అనే వృద్ధుడు దాదాపు 10 ఏళ్లుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. చిరిగిన బట్టలు, చేతిలో గిన్నె, వెనుక చిన్న ఇనుప ట్రంకు పెట్టే ఉన్న పాత సైకిల్, అదే అతడి ప్రపంచం. రోజూ భక్తులు ఇచ్చే 5-10 రూపాయలను జాగ్రత్తగా కూడబెట్టుకునేవాడు ఆ యాచకుడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని ఫిబ్రవరి 9వ తేదీన స్థానిక స్వచ్ఛంద సంస్థ వందే మాతరం దళ్ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజుల చికిత్స తర్వాత అతడు కన్నుమూశాడు. బంధువులెవరూ లేకపోవడంతో ఆ సంస్థ సభ్యులే మహాశివరాత్రి రోజున అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం పోలీసులు అతడి సైకిల్ వెనుక ఉన్న ఇనుప పెట్టెను తెరిచి చూశారు. అప్పుడు అస్సలు విషయం బయటపడింది. 50,000 రూపాయల విలువైన 500 రూపాయల నోట్ల కట్టలు బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్ తో ఉండటం గమనించారు అధికారులు. అంతేగాక అందులో 16,120 రూపాయల విడి నోట్లు, 2 బ్యాంకు పాసుబుక్కులు, ఒక ఖాతాలో 3,32,000, మరో ఖాతాలో 434 రూపాయలను చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మొత్తం నగదు, డిపాజిట్లు కలిపి సుమారు 4 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్టు తేలింది. అక్టోబర్ సీలున్న నోట్ల కట్ట ఆధారంగా అతడు క్రమం తప్పకుండా బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ చేసేవాడని గుర్తించారు అధికారులు. ఇక మధ్యప్రదేశ్ లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఇండోర్ నగరంలో వెలుగు చూసిన మంగీలాల్ ఉదంతం కూడా ఇలాగే సంచలనం సృష్టించింది. పాత చక్రాల కుర్చీపై తిరుగుతూ భిక్షాటన చేసే అతన్ని నగరాన్ని భిక్షగాళ్లు లేని నగరంగా మార్చేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో 3 ఇళ్లకు అతడే యజమాని అని తేలింది. అంతేకాదు అతడు ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సరఫా బజార్ ఇండోర్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ సేకరించిన డబ్బును నోట్ల కట్టలుగా మార్చి అక్కడి బంగారం వ్యాపారులకు రోజువారీ, వారపు వడ్డీలకు అప్పుగా ఇస్తూ లక్షల్లో లాభాలు పొందుతున్నట్టు తెలిసిందే. ఇలా బయట కనిపించేది నిజమా అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. హర్యానాలో లేఖరాజ్, మధ్యప్రదేశ్ లో మంగీలాల్, 2 రాష్ట్రాలు, 2 వేర్వేరు కథలు, కానీ ఒకే సందేశం. బయట కనిపించే పేదరికం వెనుక దాగి ఉండే ఆర్థిక వాస్తవం పూర్తి భిన్నంగా ఉండొచ్చు. ఈ ఘటనలు సమాజంలో యాచక వ్యవస్థపై, పునరావాస విధానాలపై మరోసారి చర్చకు దారితీశాయి. బిచ్చగాడు. హర్యానాలోని అంబాలా నగరంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయాల ముందు పాత 3 చక్రాల సైకిల్ పై కూర్చొని భిక్షాటన చేసే వృద్ధుడు సాధారణ యాచకుడు కాదని మరణం తర్వాత బయటపడింది. రైల్వే రోడ్, హనుమాన్ టెంపుల్, అంబాల వద్ద లేఖరాజ్ అనే వృద్ధుడు దాదాపు 10 ఏళ్లుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. చిరిగిన బట్టలు, చేతిలో గిన్నె, వెనుక చిన్న ఇనుప ట్రంకు పెట్టే ఉన్న పాత సైకిల్, అదే అతడి ప్రపంచం. రోజూ భక్తులు ఇచ్చే 5-10 రూపాయలను జాగ్రత్తగా కూడబెట్టుకునేవాడు ఆ యాచకుడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని ఫిబ్రవరి 9వ తేదీన స్థానిక స్వచ్ఛంద సంస్థ వందే మాతరం దళ్ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజుల చికిత్స తర్వాత అతడు కన్నుమూశాడు. బంధువులెవరూ లేకపోవడంతో ఆ సంస్థ సభ్యులే మహాశివరాత్రి రోజున అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం పోలీసులు అతడి సైకిల్ వెనుక ఉన్న ఇనుప పెట్టెను తెరిచి చూశారు. అప్పుడు అస్సలు విషయం బయటపడింది. 50,000 రూపాయల విలువైన 500 రూపాయల నోట్ల కట్టలు బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్ తో ఉండటం గమనించారు అధికారులు. అంతేగాక అందులో 16,120 రూపాయల విడి నోట్లు, 2 బ్యాంకు పాసుబుక్కులు, ఒక ఖాతాలో 3,32,000, మరో ఖాతాలో 434 రూపాయలను చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మొత్తం నగదు, డిపాజిట్లు కలిపి సుమారు 4 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్టు తేలింది. అక్టోబర్ సీలున్న నోట్ల కట్ట ఆధారంగా అతడు క్రమం తప్పకుండా బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ చేసేవాడని గుర్తించారు అధికారులు. ఇక మధ్యప్రదేశ్ లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఇండోర్ నగరంలో వెలుగు చూసిన మంగీలాల్ ఉదంతం కూడా ఇలాగే సంచలనం సృష్టించింది. పాత చక్రాల కుర్చీపై తిరుగుతూ భిక్షాటన చేసే అతన్ని నగరాన్ని భిక్షగాళ్లు లేని నగరంగా మార్చేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో 3 ఇళ్లకు అతడే యజమాని అని తేలింది. అంతేకాదు అతడు ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సరఫా బజార్ ఇండోర్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ సేకరించిన డబ్బును
నోట్ల కట్టలుగా మార్చి అక్కడి బంగారం వ్యాపారులకు రోజువారీ వారపు వడ్డీలకు అప్పుగా ఇస్తూ లక్షల్లో లాభాలు పొందుతున్నట్టు తెలిసిందే. ఇలా బయట కనిపించేది నిజమా అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. హర్యానాలో లేఖరాజ్, మధ్యప్రదేశ్లో మంగిలాల్, 2 రాష్ట్రాలు, 2 వేర్వేరు కథలు, కానీ ఒకే సందేశం. బయట కనిపించే పేదరికం వెనుక దాగి ఉండే ఆర్థిక వాస్తవం పూర్తి భిన్నంగా ఉండొచ్చు. ఈ ఘటనలు సమాజంలో యాచక వ్యవస్థపై, పునరావాస విధానాలపై మరోసారి చర్చకు దారితీశాయి.